హాయ్ అండి. హాయ్ అండి, బాగున్నారా మీరు? మేము కూడా బాగున్నామండి. నేను కొంచెం ఈ పనిలో పడిపోయి వంట వీడియోలు చిన్నపిల్ల చేయలేదు. కదండి, పని చాలా ఉంటుంది చిన్నపిల్లలతో. ఇక అవ్వట్లేదండి పని. నాకు ఇంట్లో పని సరిపోతుంది, అందుకని నేనే ఏదో ఒకటి చేస్తున్నారు. నేను వంట అది నాకు కుదిరినప్పుడు చేస్తానండి. మంచి మంచి వీడియోలు చేసి పెడతాము. ఇదేనండి ఈరోజు బేబీకి ఏంటంటే డైపర్స్ అయిపోయినాయి. దాంతోపాటుగా బేబీ ఆయిల్ ఈ 2-3 రోజులు కుదరకు తేలేదు. డ్యూటీ నుంచి ఇప్పుడే వచ్చాను. ఫ్రెష్ అయ్యి ఆ బేబీకి అది సాంబ్రాణి పొగ వేయాలంట, దానికి సంబంధించి అన్నీ తీసుకొని వస్తానండి. ఓకేనండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ హిమాలయ కంపెనీ వాళ్ళది ఎక్స్క్లూజివ్ షాప్ ఒకటి ఉందండి ఏలూరు రోడ్లో. నేను యాక్చువల్గా బిసెంట్ రోడ్లో ఎంత తీసుకుందామని వెళ్తుంటే ఇక్కడ కనపడింది. సరే ఓకే తీసుకుందాం ఇక్కడ అని చెప్పి బేబీ ఆయిల్ అయితే ఇక్కడ నేను తీసుకున్నానండి. సరే మంచి కంపెనీ కదా నేను చిన్న సైజు తీసుకున్నాను. ఎలా ఉంది ఏంటి టెస్ట్ చేసిన తర్వాత పెద్దది బిగ్ సైజు తీసుకున్నాను అని చెప్పి చిన్న సైజు తీసుకున్నానండి. చూడండి, బేబీ మసాజ్ ఆయిల్ అంట, చిన్న సైజు తీసుకున్నాను. ఇదిగోండి 130 రూపీస్ ఛార్జ్ చేశారండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే ఇదిగోండి బేబీకి డైపర్స్ తీసుకున్నానండి. అది 370 రూపాయలంట. మొన్న ఫీడింగ్ బాటిల్ వచ్చి 60 ml కొన్నానండి, ఇప్పుడు 125 ml అంట. అది 115 రూపాయలు ఛార్జ్ చేశారండి. మొత్తం 480 రూపాయలు అయింది. ఇది బేబీకి సంబంధించినవి ఏంటంటే మంచిగా తీసుకుందాం అని చెప్పి ఇక్కడ మెడికల్ షాపు ఉందండి, ఎప్పటి నుంచో నాకు తెలుసు. అక్కడ తీసుకున్నాను. నెక్స్ట్ వెళ్ళి బేబీ కంట ఇది సాంబ్రాణి పొగేసేది తీసుకురమ్మన్నారు. సాంబ్రాణి అను దానికి సంబంధించిన ఒక ఎక్విప్మెంట్, ఈ మట్టి ఉంటాయి కదండి పాత్రలో, అదొకటి తీసుకుంటానండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, గాంధీనగర్ వెళ్ళి అది తీసుకొని వస్తాను. ఇప్పుడు కనుక ఇది తీసుకుంటే మళ్ళీ ఒక 4 రోజుల వరకు నాకు బేబీకి తీసుకోవాల్సిన బేబీ గురించి నాకు టెన్షనే ఉండదు, ఏం అడేవని ఉండదు. అదొక్కటి తీసుకుంటానండి. ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో అప్పుడు చెప్తే వాళ్ళు చూసుకుంటారు బేబీని. ఓకేనండి, అక్కడికి వెళ్ళి తీసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే పాపకి సాంబ్రాణి వేసేది ఇది మట్టిది ఒక ఇది తీసుకున్నానండి. అది 60 రూపాయలంట. ప్లస్ అలాగే ఇవి సాంబ్రాణి ఇదే బొగ్గులు ఉంటాయి కదండి, సాంబ్రాణి కూడా అవి వెలిగించడానికి కర్పూరం బిళ్ళలు తెమ్మన్నారు. అదొక ప్యాడ్ తీసుకున్నాను, అదొక 40 రూపాయలంట. ఇకపోతే ఆ బొగ్గులు కూడా తీసుకోవాలండి, పక్కనే అమ్ముతారండి అన్నారు. అక్కడికి వెళ్తున్నాను బొగ్గులు తీసుకోవటానికి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ధూప్ స్టిక్ తీసుకున్నానండి. నేను ఎప్పుడు రెగ్యులర్గా వాడేది ఆశిక అనేది ఒక ధూప్ స్టిక్. ఇంట్లో వెలిగించుకుంటా చాలా రోజులు అయింది, వెలిగించుకున్నామని ఒకటి తీసుకున్నానండి. అది 110 రూపాయలంట. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే బొగ్గులు తీసుకున్నానండి. పాపకి సాంబ్రాణి వేయటానికి బొగ్గులు అవసరమై బొగ్గులు తీసుకున్నానండి. 30 రూపాయలంట తీసుకున్నాను. ఇంకా బయట కొనాల్సినవన్నీ అయిపోయినాయండి ఈ రోజుకి. నేనైతే ఇంటికి వెళ్ళిపోతానండి. ఇంటి దగ్గర కూడా చాలా పని ఉంది, చూసుకోవాల్సింది. అవి వీలైతే ఏం తీసుకున్నాం ఏంటన్నది మళ్ళీ ఒకసారి నేను చూపిస్తానండి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఈ షాపులో అయితే నేను సాంబ్రాణి తీసుకున్నానండి. అంతా అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను కదా. నెక్స్ట్ ఈ సాంబ్రాణి తీసుకోవడం మర్చిపోయానండి. ఇక్కడ షాపులో అయితే సాంబ్రాణి 200 గ్రాములంట. 200 గ్రాములు వచ్చి 100 రూపాయలు తీసుకున్నారు. సాంబ్రాణి కూడా తీసేసుకున్నానండి. మా పెద్ద ఆవిడ పాపకి స్నానం చేయించడానికి పెట్టాం. ఆవిడైతే కంపల్సరీ సాంబ్రాణి వెళ్ళి పిల్లలకి ఒక 10 రోజులు అయిపోయింది, ఇంతవరకు మీరు అయిపోలేదు అని చెప్పి అందంట. సరే నేను ఇప్పుడు డ్యూటీ నుంచి వచ్చి మళ్ళీ పిల్లకి ఏం ఇబ్బంది ఉండకూడదని చెప్పి గౌరవ సాంబ్రాణి కానీ బొగ్గులు కానీ దానికి సంబంధించింది సాంబ్రాణి వేసేది ఎక్విప్మెంట్ కానీ అన్నీ తీసుకున్నానండి. ఇక ఇంటికి వెళ్ళిపోతామండి. నాకు తెలిసి ఏంటంటే ఇంట్లో బేబీకి ఏమేమి తెమ్మన్నారో అన్నీ నేను తీసేసుకున్నానండి అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అన్నీ తీసేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ డ్యూటీ పని మీద ఒక్కసారి నాకు కుదరదు. మళ్ళీ ఇంట్లో చిన్న పాప కదా, ఇబ్బంది పడుతుందని ఆ పాపకు సంబంధించినవన్నీ ఇమీడియట్గా చెప్పంగానే తెచ్చేసుకున్నా. ఇంట్లో చెప్పి నేను తీసుకున్నా. ఇంకా నా మర్చిపోయినా గుర్తు కూడా చేసుకుంటున్నాను, కానీ ఏం గుర్తు రావట్లేదు.
ఆల్మోస్ట్ అన్నీ తీసేసుకున్నానండి. ఏమన్నా మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి ఇంకా ఈ తేలేదు అది తేలేదంటే మళ్ళీ వెంటనే వచ్చి తీసుకుంటాను. చిన్న పాప కదండి, మనం ఇబ్బంది పెట్టకూడదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే కాయలు తీసుకున్నాను. బత్తాకాయలు, యాపిల్ కాయలు అమ్మాయి తింటాక కావాలన్నారు, తీసుకున్నానండి. కాయలు పాపకి కొంచెం నీరసంగా ఉందంటే సరేలే యాపిల్ కాయలు తింటే బాగుంటుంది అని యాపిల్స్ తీసుకున్నాను. ఒక్కొక్క కాయ 25 రూపాయలండి. పోతే మేము బత్తాకాయలు మేము తింటాకి, మా మిస్సెస్ నేను తింటాకి ఒక 5 కాయలు తీసుకున్నాను. అదండి, ఇక్కడైతే ఈ కాయలు అయితే తీసుకున్నాను. కొంచెం ఇంకా నాకు ఇక్కడ రోడ్డు మీద పని అయితే అయిపోయిందండి. ఇంటికి వెళ్తాము. ఇంటికి వెళ్ళి అక్కడ ఏమైనా అవకాశం ఉంటే ఏమేమి తీసుకున్నాను అనేది క్లియర్ కట్గా చూపిస్తానండి. ఇదిగోండి, ఈయన బయటికి వెళ్ళి ఇంట్లో కావాల్సినవి తీసుకొచ్చారు. ముఖ్యంగా బేబీకి సంబంధించినవి ఏంటో చూపిస్తానండి. నేను తెచ్చినవి ఏంటో. ఇదిగోండి, డైపర్స్ తెచ్చారు పాపకి. అదే హైట్ ఎక్కువ ఇబ్బంది పడుతుంది పాప, టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడుతుంది, ఎందుకులే అని తెచ్చాను. ఇదైతే పీల్చుకుంటుంది. ఇదేమో సాంబ్రాణి ఏటాకి, సుగ్గులే సాంబ్రాణి దూపం ఏటాకండి. ఇది పాపకి స్నానం చెప్తే ఒక పెద్ద ఆవిడ మాట్లాడుకున్నామండి. రెగ్యులర్గా వాళ్ళండి కొంచెం పెద్ద ఆవిడ ఎలా స్నానం చేయించాలి అంటే అన్నీ తెలుసు కదా. స్నానం కూడా చిన్నపిల్లలకి ఏంటంటే ఎక్సర్సైజ్లు అంటే అది పెద్దవాళ్ళకే తెలుసు, మనకు తెలియదు. అందుకని ఒక ఆవిడని పెద్దవాడిని పెట్టుకుని బాగా చేపిస్తున్నారు. ఆవిడ ఏమన్నారంటే సాంబ్రాణి వేయకుండా ఇన్ని రోజులు ఉండకూడదు, 10 రోజులు అయిపోయింది కదా అన్నారు. నేను ఇక డ్యూటీ నుంచి రాగానే వెళ్ళి సాంబ్రాణి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా తీసుకున్నానండి. అది 100 రూపాయలది. అది అంటే అది కాదు, ఇది ఎంత 60 రూపాయలు తీసుకున్నారు. సాంబ్రాణి మంచిది కావాలని చెప్పి అదే తీసుకున్నా. బాగుంటే ఓకే, లేదు వేరే షాప్లో తెచ్చుకున్నాం. 1/4 కిలో దాకా తెచ్చాను. ఇంట్లో పెట్టుకుంటా ధూప్ స్టిక్స్, ఆశిక ధూప్ స్టిక్స్. అదేలే, మాకు అలవాటు అండి అలా చేసుకోవటం. నెక్స్ట్ ఏంటి, అది పాపది బేబీ ఆయిల్ హిమాలయ. నేను బిసన్ రోడ్లో సూపర్ మార్కెట్లో తెద్దామని వెళ్తుంటే ఏలూరు రోడ్లో కనపడింది షోరూమ్. తక్కువ ఆగి తీసుకున్నా. ముందు కొంచెం సింపుల్గా చిన్న సైజు, మీడియం సైజు తీసుకున్నా. ఎలా ఉంది అని చూసి అప్పుడు పెద్దది తీసుకుందామని నేను చిన్నది 130 రూపీస్ ఉంటుంది. ఒక 2-3 రోజులు వాడి ఎలా ఉందంటే చూసుకోండి మీరు కూడా. బేబీకి చూసుకొని అప్పుడు కావాలంటే పెద్దది మసాజ్ సంబంధించింది బేబీకి ఆయిల్, మసాజ్ ఆయిల్. అది యాపిల్స్ అను బత్తాయి. మా అమ్మాయికి అయితే యాపిల్స్ అండి. మేము ఆవిడ నేను తింటాకి బత్తాయిలు తెచ్చుకున్నాం. అదే 1-2 తినొచ్చు, ఏం కాదు. కానీ అదే పనిగా తినకూడదు. తింటే ఒకవేళ జలుబు చేసింది అనుకో, చిన్న పాపకు కూడా జలుబు వచ్చేస్తుంది. అదే యాపిల్స్, బత్తాయిలు చూపించు. బత్తాయిలు తెచ్చాం. ఒకటి మర్చిపోయి ఫీడింగ్ బాటిల్ ఒకటి తీసుకున్నాక, ఫీడింగ్ బాటిల్. ఎందుకంటే ఎప్పుడైనా అంటే బయటకు అది వెళ్ళినప్పుడు ఇది వాడదామని హాస్పిటల్కి వెళ్తాం కదండి. మళ్ళీ గురువారం హాస్పిటల్కి వెళ్ళాలి పాపని చూపించాలి. అప్పుడు ఒకవేళ ఏడ్చిద్దేమో పాలు కలుపుకొని డబ్బాలో దోసుకుని తీసుకెళ్దామని ఈ డబ్బా తెప్పించానండి. ఓకే, ఇప్పుడైతే అవసరం లేదు రండి, అప్పుడైనా. సరే సరే. ఇదిగోండి, ఈరోజు తీసుకొచ్చిన వస్తువులు ఇవేనండి. కోసం బొగ్గులు తీసుకొచ్చారు. బొగ్గులతో పాపకు సాంబ్రాణి వేద్దామని చెప్పి ఇచ్చి బాగా అంటుకున్న తర్వాత అప్పుడు సాంబ్రాణి పొగ వేస్తే బాగా దూరం వచ్చింది. మంచిది అది. పొగ కూడా చాలా మంచిది పిల్లలకి, అన్ని రకాలుగా మంచిది. ఓకే.